హాయ్ అండి, వెల్కమ్ టు సనిత వ్లాగ్స్. ఇదిగోనండి, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న మామిడి చెట్టు చూడండి ఎంత బాగా కాయలు కాసిందంటేనండి, సూపర్గా కాసిందండి. అసలని గుత్తులు గుత్తులు కింద ఇవన్నీ కూడా మరి కాయలే. మరి ఇది పునాస మామిడి అండి. ఇది చాలా పెద్ద చెట్టు, కానీ ఇల్లు కట్టినప్పుడు పక్కన ఇల్లు కట్టినప్పుడు అడ్డొచ్చిందని చాలా మట్టుకు కోసేసారన్నమాట. కట్ చేసేసారు కొమ్మలు. ఒకటే కొమ్మ ఉంది, ఆ కొమ్మకి పైకి సెకండ్ ఫ్లోర్ దాటేసిందండి. అక్కడ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోయింది. చూడండి కాయలు చూడండి ఎలా ఉన్నాయో, పాలు విలిలా ఉన్నాయండి. చాలా చాలా బాగున్నాయి అన్నమాట. పెద్ద పెద్ద కాయలు సూపర్ ఉన్నాయండి. కాయలు అయితే మాత్రం ఈరోజు నేను మొత్తం కాయలన్నీ ఈరోజు నేను కోస్తున్నామండి. అన్నీ బాగా ఎక్కువ పెద్దవి అయిపోయినాయి అన్నమాట. కాయలన్నీ పక్షులు అవి కొట్టేసి చాలా కాయలు కింద పడిపోతున్నాయి అన్నమాట. ఇవి కొయ్యాలంటే చాలా కష్టం అండి బాబు, ఎందుకంటే ఎక్కడికో థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోయిందండి ఇది. ఇంకా చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇలా చేతికి అందిన మట్టుకు అన్నీ కొన్ని కోసాం, కొన్ని ఏం పైకి ఎక్కువ కోసారండి. చూసారు కదా, ఇదిగో ఎంత బాగున్నాయో. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలాగా చెట్టు దగ్గరికి వెళ్ళి చక్కగా అలాగ అందుతూ ఉంటే, మనం కాయలు కోస్తూ ఉంటే ఉన్న ఫీలింగ్ ఉంటుంది చూసారా, అది చాలా చాలా బాగుంటుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేసామండి కాయలు కోస్తా కూడా. ఇగో చూడండి ఎంత బాగున్నాయో. అసలు కిందకి అందేస్తున్నాయండి అవి. టెర్రస్ మీదకి వెళ్తే పైకి ఇంకా అన్ని కాయలే, ఇంకా ఎన్ని కాయలు కోసినా అసలు తరుగు వరుగు లేదండి. అసలు ఎంత బాగున్నాయి. సైజు కూడా పెద్ద సైజు. ఇది పునాస మామిడి అండి. బాగా టైట్ అయ్యాక కనుక ముగ్గితే కనుక మనకి చాలా బాగుంటాయి, లేదంటే పుల్లగానే ఉంటాయి అన్నమాట. ఇవి ఆవకాయ పట్టుకోవచ్చు, ఇంచక్కని మరి మాగాయ పట్టుకోవచ్చు అండి. మరి అన్నిటిలో కూడా యూజ్ అవుతాయి. మరి ఇప్పుడు మామిడికాయ రోజులు కాదు కదా, వర్షాకాలం వస్తాయండి. ఇది పునాస మామిడి. మరి చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇదిగో మమ్మీ, నేను, మరి మా హస్బెండ్ ముగ్గురు కలిపి వస్తున్నామండి మేమైతేనే. చూసారు కదా ఇగోని ఎంతంత ఉన్నాయో గుత్తులు. ఆయన అయితే పైకి చెట్టు ఎక్కేసారు, నేను చెక్కమిచ్చానమాట. ఇంకా దాని నిండా అలా వేసేసి మొత్తం చాలా కాయలు కోసామండి. దగ్గర దగ్గర 200 కాయ కోసామండి అన్ని కాయలు. ఇంకా ఇంకా చిన్న కాయలన్నీ చాలా వదిలేసాం అన్నమాట. కొన్ని అందలేని కాయలు, కొన్ని చిన్న కాయలు, అలాగా చాలా మటుకి వదిలేసామండి. ఇదిగో కోస్తా ఉంటే ఎండ ఒకటి ఉందేమో, చాలా అలసిపోయామండి కోసేటప్పుడు మాత్రం. కానీ ఎంజాయ్ చేసినట్టు అనిపించింది, చాలా బాగా అనిపించింది అన్నమాట. మన సండే రోజున కోసామండి అన్నీ. చూసారు కదా ఎంతంత కాయ ఉందో చూడండి, ఎంత బాగుందో. చాలా పెద్ద కాయ మాట ఇది. మరి చాలామందికి పంచామండి, మాకు తెలిసిన వాళ్ళందరికీ ఇచ్చాము. ఇంకా అందరూ కూడా పట్టుకెళ్ళాము కొన్ని కొన్ని రకాలుగా. నేనైతే నేను సంవత్సరం సరిపడా ఆగేలాగా నేను మొక్కలు అవి కోసేసండి ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకుంటేనండి ఎవరైనా సరే సంవత్సరం పాటు ఉంటాయండి ఇవైతేని. చూసారు కదా ఎంత బాగుందో. అదేనండి చెట్టు, ఈయనేనండి కోసిన కాయలన్నీ కోసినాయి ఆయనే. మరి వీడియోని చూస్తున్నారు, మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్లోకి వస్తుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. ఉంటానండి, బాయ్ అండి.